నమస్కారం. 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 అందరికీ నమస్కారం అండి. 6వ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 1270 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి, అదనపు పోస్టుల మంజూరు కోసం ప్రతిపాదన అందాయి మరియు అవి ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం పనులు దశల వారీగా పూర్తి చేయటం అవుతుంది. రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష, నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నగరంలో సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ని, అలాగే కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్, ఈ 3 కాలేజీలను ఒకే గూటి కిందికి తీసుకొని వచ్చి మంచి ఉద్దేశంతో అధ్యక్ష క్లస్టర్ యూనివర్సిటీగా చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో మన ముఖ్యమంత్రి గారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి సహకారంతో రూసా పథకం కింద అధ్యక్ష 55 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా అధ్యక్ష ఈ కరిక్యులంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి అధ్యక్ష అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సును కూడా అనుసంధానం చేయడం ద్వారా అధ్యక్ష ఎంతోమంది అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కు క్యాంపస్ సెలక్షన్ల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతున్నాయి అధ్యక్ష. ఇది కూడా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే సాధ్యమైంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ క్లస్టర్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే అధ్యక్ష ఎంఎస్ వైరాలజీ అయితేనేమి, కెమికల్ టెక్నాలజీ అయితేనేమి, అలాగే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేనేమి, ఎంసీఏ వంటి పీజీ రెగ్యులర్ కోర్సులను కూడా ప్రారంభించేందుకు అధ్యక్ష అప్పుడు 80 కోట్లతో జగన్నాథ గట్టు పక్కనే 50 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాలకు కూడా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అధ్యక్ష ఈ క్లస్టర్ యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష 20 కోట్లు పెండింగ్ బిల్లులను కూడా మన కాంట్రాక్ట్లకు పనులు కూడా చెల్లించి ఇచ్చారు అధ్యక్ష. కానీ కాంట్రాక్టర్ ఇంతవరకు పనులు కూడా మొదలు పెట్టలేదు అధ్యక్ష. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా తొలగించడంతో అధ్యక్ష అసంపూర్తిగా ఉన్న భవనాలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయి అధ్యక్ష. అంతేకాక ఇప్పటి వరకు ఖర్చు చేసిన 65 కోట్లు కూడా నిరుపయోగమైనాయి అధ్యక్ష. కావున నేను మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, తక్షణమే అక్కడ భవన నిర్మాణాలకు కావాల్సిన నిధులు కేటాయించి క్లస్టర్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించేదాకా తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మేడం గారు చెప్పినట్లు 139 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో రూసా కింద 55 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ప్రభుత్వ ఆలోచన ఒకటే అధ్యక్ష, ఏ కార్యక్రమం చేసినా అంటే పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం అధ్యక్ష. ఇక్కడ మా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ప్రత్యేకంగా కర్నూలు పార్లమెంట్కి వచ్చేగాలి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, అక్రాస్ సెక్టర్స్ వస్తున్నాయి. కనుక ఫోకస్ అప్రోచ్ తీసుకుని ఈ క్లస్టర్ యూనివర్సిటీ కూడా వేరే సబ్జెక్ట్స్ ఇస్తూ కూడా స్పెషలైజేషన్ అనేది చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అది మేము ఫోకస్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేదానికి 74.5 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేసి పనులు కూడా పూర్తి చేస్తానని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాం జరుగుతుంది.
సార్ లోకేష్ గారు లాస్ట్ క్వశ్చన్ మీద ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం సార్. చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1445 మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈశ్వరరావు గారు. అధ్యక్ష, గౌరవ సభ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యుల్ని నేను కోరుతున్నది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షణలో సేవలు అందిస్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కానీ, అకౌంటెంట్స్ కానీ, మెసెంజర్స్ కానీ, వీరితో పాటు సిఆర్పీలు కానీ, వీళ్ళు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయిలో వీరు ఎదుర్కొంటున్న సమస్యలు, వీళ్ళ బాధలు మన ప్రభుత్వ దృష్టిలో ఏమైనా ఉన్నాయా తెలియజేయవలసింది కోరుతూ, అధ్యక్ష, విద్యా వ్యవస్థలో డిజిటల్ వ్యవస్థను పటిష్టంగా ఉంచేందుకు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కానీ వాళ్ళ శక్తి మేర పనిచేస్తూ, అలాగే క్షేత్రస్థాయిలో మన విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం, విద్యా శాఖలో మౌలిక వసతులు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు సూపర్విజన్ చేసుకోవడం, అదేవిధంగా యూనిఫామ్స్ కానీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ పిల్లలకు సరిగా చేరుతున్నాయా లేదో చూసుకోవడం, డిజిటల్ మౌలిక సదుపాయాలకి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి యూడిఐఎస్, డేటా నిర్వహణ, స్టూడెంట్స్ చైల్డ్ ఇన్ఫో పోర్టలు, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో అతి ముఖ్యమైన అంశాలు. అధ్యక్ష, ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు, విద్యావేత్త, యువ నాయకులు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత విద్యాశాఖలో ఆయన చేస్తున్నటువంటి సమూలమైన మార్పులకి ఈ సిబ్బంది అంతా తమ వంతు కృషి చేస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. అధ్యక్ష, వీళ్ళు దశాబ్దాల క్రితం ప్రారంభంలో 8-10 వేల జీతంతో ప్రారంభించినటువంటి వీరి జీతభత్యాలు దశాబ్దాల తర్వాత కూడా ఈరోజు కూడా 23,000 వరకు, 23,500 వరకు వస్తున్నారు. అధ్యక్ష, పెరుగుతున్న ధరలు కానీ, ద్రవ్యోల్బణం కారణంగా కానీ వారు మెరుగైన జీవన విధానం, గౌరవమైన జీవితం జీవించడానికి ఈ జీతభత్యాలు చాలడం లేదన్నది వారి యొక్క అభ్యర్థన. అధ్యక్ష, మన విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఇటువంటి సిబ్బందికి ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక అకాడమిషియన్గా కూడా నేను గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను, వీరి జీతభత్యాలు పెంచి అదే సమయంలో వీరికి రెగ్యులైజేషన్ కానీ, లేకపోతే కనీసమైనటువంటి ఈపీఎఫ్, ఈఎస్ఐ లేదా హెల్త్ కార్డులు ఇటువంటివైనా మంజూరు చేసి వారిని మనం గౌరవించవలసిందిగా మన బాధ్యతగా కోరుతూ విద్యాశాఖ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష. పార్సార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల అధ్యక్ష, తల్లిదండ్రులు లేని లేదా తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్నటువంటి పేదవాళ్లకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ స్కూళ్ళు నడపబడుతున్నాయి. అధ్యక్ష, మంచి వసతి, టీచర్లు, మంచి భోజనంతో ఎంతో సేవలు అందిస్తున్నాయి. అధ్యక్ష, గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సమర్థ నాయకత్వంలో ఇవి రాష్ట్రంలో చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. అధ్యక్ష, ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాఠశాలల విలీనం పేరుతో లక్షలాది మంది పిల్లలు స్కూళ్ళు వదిలిపెట్టారు. అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో స్కూళ్లలో సీట్లు లేవు అని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంత గొప్పగా పని జరుగుతుందో ఆలోచన చేసుకోవాలి. అధ్యక్ష, టీవీ పెడితే 1 1 1 2 2 2 3 3 3 అని ర్యాంకులు అన్నీ మావే అని చెప్పుకునేటువంటి స్కూళ్ళు పోయి అన్ని ర్యాంకులు కూడా ప్రభుత్వ పాఠశాలలకే వచ్చే రోజులు దగ్గరగా ఉన్నాయన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా. అధ్యక్ష, మాట అంతా బాగుంది కాదు, ఏం ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అదే చెప్తున్నారు అధ్యక్ష. ఈ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 79% ఉత్తీర్ణత ఉన్నటువంటి స్కూళ్ళని ఈరోజు 90% వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధ్యక్ష, ఈ సందర్భం ఒక్క మాట చెప్పాలి. గత అసెంబ్లీలో నేను ఇదే సమస్యని లేవనెత్తినప్పుడు పిల్లల కోసం సీజనల్ హాస్టల్ అని మా రాయలసీమలో ఆదోనిలో ఉంటాయి. అధ్యక్ష, 25 హాస్టళ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా నడుపుతుంటే దాన్ని కేవలం 6 నెలల్లో 78 స్కూళ్లకు పెంచినందుకు
విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. కానీ ఇవి సరిపోవు అధ్యక్ష. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అతి ఎక్కువగా వలసలు పోయే రైతు కూలీలు ఉన్నటువంటి ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంత రైతు కూలీల వైపు నుంచి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా అధ్యక్ష, మరిన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు తెరవండి, పేదలకు న్యాయం చేయండి, మా ఆడబిడ్డలను చదివించుకుంటాం, తల్లిదండ్రులకు భారమని బాల్య వివాహాలు చేసేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ దారుణ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారిని వేడుకుంటున్నా అధ్యక్ష. నిషి గారు